హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు అయితే ఆర్గనైజేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నేను మీకు చూపిస్తున్నది సెల్ఫ్ లైనర్ అండి, కబోర్డ్లో వేసుకునే షీట్స్ అన్నమాట. బట్టలు అయితే ఆర్గనైజ్ చేద్దామని నేను తీసుకున్నాను. ఓల్డ్గా అయితే బుక్స్ కవర్ వేసానండి. పిల్లల బుక్స్కి మనం కవర్స్ వేస్తాం కదా, అవైతే వేసాను. ఓల్డ్ది అది తీసేసి నీట్గా దుమ్మది క్లీన్ చేసేసాను. క్లాత్తో క్లీన్ చేసి ఈ కొత్త షీట్ని మెజర్మెంట్ ప్రకారం అయితే కట్ చేసుకొని బట్టలు ఆర్గనైజేషన్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పెడుతున్నవి అయితే లెగ్గిన్స్, ఇవి డైలీ వేర్ అండి. ఇవి కాకుండా బీరువాలో కూడా ఉంటాయండి. ఒకరోజు బీరువా ఆర్గనైజేషన్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, కాకపోతే టైం పడుతుంది కొంచెం. ఈ విధంగా ఒక్కొక్క రోలో అయితే ఒక్కొక్కటి పెట్టేశాను. ఒక దానిలో కుర్తా సెట్స్, ఒక దానిలో లెగ్గిన్స్, అలా అన్నమాట. ఇంకా ఏంటంటే చున్నీలన్నీ ఒక దగ్గర అలా ఆర్గనైజ్ చేశాను అన్నమాట. ఈ కుర్తా సెట్స్ ఏంటంటేనండి, అందులోనే మన దుప్పట్టా కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సపరేట్గా వేసుకునే చున్నీస్ ఉంటాయి కదండి, చున్నీలు రాని టాప్స్ ఉంటాయి కదా కొన్ని, అవి ఏంటంటే ఇలా సపరేట్గా పెట్టాను అనమాట. చున్నీలు వచ్చినవన్నీ ఇలా టాపుల్లోనే ఫోల్డ్ చేసి పెట్టాను. అలానే ఇలా నెక్స్ట్ ర్యాక్ కూడా షీట్ అయితే కట్ చేసి వేసేసి అందులో అయితే టీ షర్ట్స్, ఇన్నర్ వేరు, నైట్ ప్యాంట్స్, నైటీలు, నైటీ పెట్టికోట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేశాను. మనం సర్దినప్పుడు నీట్గా ఉంటాయండి, ముచ్చటగా చూడడానికి చాలా నీట్గా అందంగా ఉంటాయి. ఒక 3 days అయిన తర్వాత వాటి అవతారం అనేది మారిపోతుంది కంప్లీట్గా. తీసేటప్పుడు మనం నచ్చినట్టుగా లాగేస్తూ ఉంటాం కదండి, పిల్లలు కూడా సరిగ్గా తీయరు కదా, పిల్లలు సరిగ్గా తీయరు, జెంట్స్ కూడా తీయరు కదండి సరిగ్గా. మనం కూడా తీయం, ఒక 2 రోజులు ఆగితే మనము లాగి పడేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటేనండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బట్టలు సర్దేటప్పుడు మనం అన్నీ తీసేసి మళ్ళీ మడత పెట్టుకోవాలండి దగ్గరగా ఓపెన్ చేసి. అప్పుడు ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి అన్నమాట. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ ట్రిక్ అనేది. ఈ విధంగా ఆర్గనైజేషన్ అయితే అయిపోయిందండి. డొనేట్ చేయాల్సినవన్నీ ఒక 2 బ్యాగులకి అయితే అయ్యాయి బట్టలు, అవి ఎవరో ఒకరికి ఇచ్చేసేయాలి. అలా ఇచ్చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ సేవ్ అవుతుంది, వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకుంటారు కదండి. ఇంక వేసుకోమో అన్నవి ఎందుకు ఉంచుకోవడం, అనవసరం కదా, మనకి కూడా ప్లేస్ వేస్టే. సో వాళ్ళైనా వేసుకుంటారు కదండి. ఈ విధంగా అయితే నాకు వచ్చినట్టుగా ఆర్గనైజ్ చేశానండి. పర్ఫెక్ట్గా చేశానని చెప్పను కానీ నాకు వచ్చినట్టుగా చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఈ థర్డ్ది ఉందండి, కబోర్డు. ఇందులో అయితే నేను బుక్స్ కవరే వేశాను. ఇందులో వాష్ చేసిన బెడ్షీట్స్, దుప్పట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కిచెన్ విషయానికి వస్తే, ఇది 10 days బ్యాకే నేను క్లీన్ చేశానండి, కాకపోతే వీడియో షూట్ చేయలేదు హెల్త్ బాగాలేదని. ఇదైతే కొత్త లైనర్ కాదండి, ఇది నేను తీసుకొని 2 years అయిపోయినట్టుంది. ఈ లైనర్స్ బ్రౌన్ కలర్ది, అలానే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే మళ్ళీ నేను వాష్ చేసేసి లిక్విడ్లో దాన్ని ఆరబెట్టేసి మళ్ళీ వేసాను అనమాట. ఇవి పాతవేనండి, వాటర్ ప్రూఫ్ అవడం వల్ల ఏంటంటే మనం వాష్ చేసినా ఏం కాదనమాట. ఈ విధంగా మనకి లైనర్స్ వేయడం వల్ల అందంగా ఉంటాయి, డస్ట్ కూడా కనిపించదండి. మనం క్లాత్తో క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఆర్గనైజ్ చేసేయచ్చు అనమాట. ఈ బ్రౌన్ కలర్ లైనర్ అయితే ఇది 200 పడిందండి, కాకపోతే 1.5 కబోర్డ్కే వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తున్న కబోర్డ్ ఫుల్గా వచ్చింది. కింద ఇప్పుడు మీకు చూపించిన వేరే కబోర్డ్ ఉంది కదా, అదైతే హాఫ్కే వచ్చిందండి. మిగిలిన హాఫ్కి ఇలా డాట్స్ ఉండే లైనర్ వేసాను అనమాట. ఇదండి కిచెన్ ఆర్గనైజేషన్ అయితే ఇలా చేశాను. 10 days అయిపోయింది ఇది చేసి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా పండగ పనులు స్టార్ట్ చేసేసారా నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.